సమ్మక్క సారక్క పలారముల్లో అదేంటి సమ్మక్క జాతర అయిపోయిన తర్వాత ఇన్ని రోజులకు ప్రసాదం అని పంచుతున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఇది మా మేనకోడలు కొడుకు ఎత్తు బంగారాన్ని పంచారనమాట. యాక్చువల్లీ బంగారం అంటే బెల్లమే, కానీ ఈ మధ్య కాలంలో షుగర్ ను కూడా పంచుతున్నారు. అదే విధంగా సగం షుగర్ సగం బెల్లాన్ని అయితే పంచడం జరిగింది. ఆదివాసులకు వాళ్ళు ఇచ్చేటువంటి మొక్కులు చాలా విచిత్రంగానే ఉంటాయండి. అప్పుడు బెల్లం అనేది వాళ్ళకు బంగారం లాగా పండేదన్నమాట, తక్కువగా పండేది. ఆ రేర్ గా పండినటువంటి పంటను అమ్మవారికి సమర్పించే వాళ్ళనమాట, వాళ్ళ కోరికలు తీరాలనేసి. అందుకే అది బంగారంతో పోల్చారు ఆ కాలంలో. అప్పటి నుంచి ఈ బెల్లం బంగారంగానే భావించబడుతుంది. అంతేకాకుండా సమ్మక్క భర్త పేరు పైడిద్దరాజు. పైడి అని అంటే బంగారం అని కూడా అంటారు. అలా కూడా బంగారం అని సమర్పించే వాళ్ళనమాట. ఇందుకు బంగారాన్ని సమ్మక్కకు సమర్పిస్తూ ఉంటారు. జాతర టైంలో మేము వెళ్ళలేకపోయాము, ఈ మధ్యలో వెళ్ళాను కాబట్టి నాకు ఇచ్చారండి. మన కాన్సెప్ట్ తెలిసిందే కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ అమ్మవారి ప్రసాదం మాతో పాటు అందరికీ అందాలనే ఉద్దేశంతో అయితే పంచుతున్నాను. లేట్ గా అయినా పర్లేదండి.